హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ పటేల్ ప్రణవి. నేను ఇప్పుడే స్కూల్ నుండి వచ్చేసా, ఫ్రెష్ అప్ అయిపోయా. ఇప్పుడు నేను కుకింగ్ వీడియో చేస్తున్నా. ఆలూ టోస్ట్ అని చేస్తున్నాను అనమాట రెసిపీ. అది ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. లెట్స్ సీ. ఫస్ట్ ఇక్కడ పొటాటోస్ తీసుకోవాలి. మనం పెద్ద సైజ్ పొటాటోస్ తీసుకోవాలి. 3 తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ బ్రెడ్ కూడా తీసుకున్నా. ఇప్పుడు మనం ఈ పొటాటోస్ని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 2 times వాష్ చేద్దామని అనుకుంటున్నా. చూడండి దీనికి ఎంత మట్టి మట్టి ఉన్నాయో పొటాటోస్ బ్లాక్గా. నేనైతే ఇప్పుడు 2 times వాష్ చేసుకున్నాను అనమాట. నేను మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇప్పుడు వీటిని మనం బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే బౌల్ పెట్టేసాను. ఇప్పుడు ఇవి బాయిల్ అవుతాయి అన్నమాట. మనం అంతలోపు వేరే ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను ఆనియన్ అండ్ 3 chilies కట్ చేసుకోవాలి మనం తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడ ఒక పక్కు తినుకుంటూ ఇంకొక సైడ్ ఇలా వర్క్ చేసుకుంటున్నాను అనమాట, కుకింగ్ వీడియో. ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని మనకు కట్ చేసేటప్పుడు కళ్ళల్లోకి వాటర్ వస్తాయి కదా, కళ్ళు మండిపోతాయి కదా, అలా రాకుండా కొంచెం మనకు సేఫ్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే చాప్ చేసేసుకున్నాను చిన్నగా. ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని మనం చెక్ చేసుకోవాలి మెత్తగా అయినాయా లేదా. ఎలా చెక్ చేసుకోవాలంటే నేను ఇక్కడ నైఫ్తో చెక్ చేస్తున్నా. ఇలా మనం ప్రెస్ చేయేటప్పుడే ఇది కింద పడిపోతుంది అనమాట. అప్పుడే లూజ్గా అండ్ ఉడికిన బాయిల్ అయినట్టు అర్థం. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వాటి పీల్ చేసి వాటిని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీ ఇందులోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను కారం అండ్ సాల్ట్, గరం మసాలా వేసుకున్నాను. మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ కూడా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా హ్యాండ్స్ చూడండి ఎలా అయిపోయాయో. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది. కొంచెం మిగిలింది గైస్, ఆనియన్ అండ్ చిల్లీస్. ఇప్పుడు మనం బ్రెడ్ని కాల్చుకోకుండా ఫస్ట్ మనం ఇక్కడే కాల్చుకోకుండా మనం పక్కన పెట్టుకున్న పొటాటోని ఇప్పుడు దీనిపైన పెట్టుకోవాలి. మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైనే, బ్రెడ్ పైన. నేనైతే స్ప్రెడ్ చేసుకున్నాను గైస్. ఇప్పుడు టోస్ట్ చేసుకుందాం దీన్ని. ఒకవేళ ఇది టోస్ట్ కాకపోతే కింద అడుగంటుకుంటే నేను మీకు ఇంకొక ప్రాసెస్ చెప్తా. ఇలా ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్. ఈ సెకండ్ ప్రాసెస్. అది నచ్చకపోతే మీరు ఇట్లా చేసుకోవచ్చు. అట్లా పచ్చి పచ్చిగా నచ్చకపోతే ఇలా కొంచెం ఇప్పుడు నేను చెప్పేది మీరు చూసి చేసుకోండి. ఇలా మంచిగా అటు ఇటు టోస్ట్ చేసుకోవాలి 2 sides. ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న పొటాటోని కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఎందుకంటే మనం తినేటప్పుడు పచ్చి పచ్చిగా రావద్దు అంటే, మీకు నచ్చదు అంటే ఇలా ఫ్రై చేసుకోండి. పచ్చి పచ్చిగా వస్తే తినబుద్ది కదా. సో ఇలా కొంచెం గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ వచ్చేంత వరకు లూజ్గా అయ్యేటట్టు కొంచెం టోస్ట్ చేసుకోండి పొటాటోని. ఇప్పుడు మనం బ్రెడ్ పైన ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడైతే స్ప్రెడ్ చేసేసాను గైస్ నేను. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆనియన్స్ మిగిలినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆనియన్స్ని దీనిలోకి కొంచెం స్ప్రింకిల్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మధ్యలోకి కొంచెం బ్రేక్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయినట్టే మన ఆలూ టోస్ట్.
ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామా? చూడ్డానికి శాండ్విచ్గా ఉంది, బట్ ఆలు టోస్ట్ అనమాట ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను అంతకుముందు మీకు ఒక వీడియో పెట్టినాను కదా, ఎగ్ కర్రీ అని వీడియో. అది మా సిస్టర్కి చాలా నచ్చింది అనమాట. నాకెందుకు చేయలే అని అనింది. నేను మళ్ళీ తన కోసం చేసిన, తనకు నచ్చిందంట. సో నేను కుకింగ్ వీడియోస్ మంచిగా చేస్తాను. మీరు కామెంట్ చేయండి ఎట్లాంటి వీడియోస్ చేయాలో. మీరు కామెంట్ చేస్తలేరు. నాకు కామెంట్ సెక్షన్ ఆన్ కాకపోతే వేరే వీడియోకి పెట్టమన్నా మీరు పెట్టట్లేదు. సో పెట్టండి ప్లీజ్. టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ పాటిల్.